Recording in progress. లాస్ట్ క్లాస్ మనం ఎక్కడ ఆగామండి అంటే లిస్ట్ ఆఫ్ ఎక్స్పెండిచరు ఇన్కము పెండింగ్ ఉంది, అసెట్స్ లయబిలిటీస్ క్యాపిటల్ మనం రాసేసాం. ఒక్కసారి మీకు గుర్తున్నంత వరకు లేదా మీ నోట్స్లు ఓపెన్ చేసినా మీకు లిస్ట్ ఆఫ్ ఎక్స్పెండిచర్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తాయి. నాకు ఒక్కసారి ఎక్స్పెండిచర్ ఏమైనా చెప్తారా? మెటీరియల్ ఓపెన్ చేసి స్టడీ మెటీరియల్ మీ దగ్గర కానీ మెటీరియల్స్ ఉంటే ఏమైనా చెప్పగలరా ఎవరైనా? ఎక్స్పెండిచర్ రాద్దామా ఫస్ట్? ఓకే అండి, ఫస్ట్ ఎక్స్పెండిచర్ రాద్దాం. ఫస్ట్ వచ్చేసి ఎక్స్పెండిచర్. ఎక్స్పెండిచర్ ఫస్ట్ మనకి రెగ్యులర్గా ఉండే ఎక్స్పెండిచర్ ఏంటండి అంటే పర్చేజెస్. పర్చేజెస్ ఉంది కాబట్టి ఫ్రైట్ ఉంటుంది, లోడింగ్ ఉంటుంది, ఇంకా వాట్ ఎవర్ ద అన్లోడింగ్ నేమ్ ఏదైనా పెట్టండి. సో ఇవన్నీ ఇంకా ఇక్కడ వచ్చేస్తాయి. నెక్స్ట్ వేజెస్. వేజెస్ రాసాం కానీ వెంటనే మనకి శాలరీస్ గుర్తొస్తాయిగా, శాలరీస్. ఇంకా డిస్కౌంట్ అలౌడ్, సింపుల్గా నేము డిస్కౌంట్ అలౌడ్ ఈజ్ అన్ ఎక్స్పెండిచర్ కదా. మనకి డిస్కౌంట్ అలౌడ్ అంటే ఏంటి? మనకు రావాల్సిన ఇన్కమ్ని రావాల్సిన క్యాష్ని వద్దులేండి అని చెప్పి తగ్గిస్తున్నాం, ఇన్కమ్ వదులుకుంటున్నాం. దట్ మీన్స్ అది మనకి ఎక్స్పెండిచర్. కమిషన్ పెయిడ్. నెక్స్ట్ డిస్కౌంట్ కమిషన్ రాసాం కదా ఇందాక, కమిషన్ పెయిడ్. ఇంట్రెస్ట్, డిప్రిషియేషన్, రెంట్, ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెండిచర్. ఓకే, మనకి నాన్ ట్రేడింగ్లో వస్తాయి ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెండిచర్. మార్కెటింగ్ ఎక్స్పెండిచర్. నెక్స్ట్ ఇంకా క్యారేజ్ ఇన్వార్డ్ అవుట్వార్డ్. ఫ్రైట్ ఏదైతే చెప్పారో అవే వస్తాయండి. క్యారేజ్ ఇన్వార్డ్ అన్నా అవుట్వార్డ్ అన్నా మనం అదే రాయాలి. ఇక్కడే రాస్తున్నాం మేము, సరే సపరేట్గా రాస్తున్నా దాన్ని. క్యారేజ్ ఇన్వార్డ్, క్యారేజ్ అవుట్వార్డ్ కూడా. ఏం లేదు, ఇన్వార్డ్ అంటే మనం పర్చేజ్ చేసినప్పుడు పర్చేజ్ రిలేటెడ్ ఎక్స్పెండిచర్ ఉంటాయి, అవి ఇన్వార్డ్ కిందకు వస్తాయి. మనకి ఫ్యాక్టరీలో పెడతాం ఎక్స్పెండిచర్. అవుట్వార్డ్ అంటే ఏదైనా మీరు బయటికి కొరియర్ చేస్తున్నటువంటి ఉంటాయి కదా, ఏమైనా లోడింగ్ చేసి పంపిస్తున్నాయి, మనం బేర్ చేస్తున్నాం అనుకోండి, అవి అవుట్వార్డ్. అది మీకు P&Lలో వస్తుంది. నెక్స్ట్ ఇంకా పోస్టేజ్ అండ్ టెలిగ్రామ్. ఇంకా పోస్టేజ్ అండ్ టెలిగ్రామ్ ఏంటండి? టెలిగ్రామ్ అంటే ఉంటాయి కదా, నార్మల్ పోస్టులు ఉంటాయి కదా అవి. పోస్టేజ్ అన్నప్పుడు ఇంకా పోస్టల్ ఛార్జెస్ అన్నీ జనరల్గా మీ లాంగ్వేజ్ యూస్ చేస్తారని నేను రాస్తున్నాను అది. ఇంకా స్టేషనరీ ఉంటుందిగా, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ. మీ P&Lలో ఇంకొకటి రాసింది, ఎగ్జాక్ట్ ఎక్స్పెండిచర్ అనకూడదు కానీ లాస్ అండ్ సేల్ ఆఫ్ ఎక్స్పెండిచర్ కూడా P&Lని డెబిట్ చేస్తాం. లాస్ అండ్ సేల్ ఆఫ్ అసెట్, లాస్ అండ్ సేల్ ఆఫ్
అసెట్ ఇది కూడా మనం P&L లో డెబిట్ చేస్తాం లాస్ కింద, ఎక్స్పెండిచర్ అండ్ లాసెస్ అని. ఇంకా జనరల్ ఎక్స్పెన్సెస్ ఏమైనా పెడతామా? పర్చేజ్ రాసాం. రిపేర్స్ ఉంటాయా మనకి? ఎనీ రిపేర్స్? ఇంకేమైనా గుర్తొస్తున్నాయా ఎవరికైనా? ఏమైనా గుర్తొస్తు ఏదండి? ట్యాక్స్. ట్యాక్స్ ట్యాక్స్ కూడా మనం P&L డెబిటేగా చేస్తాం, ఎక్స్పెండిచరేగా మనకి అది. ఆడిట్ ఫీజ్. ఆడిట్ ఫీజ్ అంతేనండి. నెక్స్ట్ ఇన్కమ్స్ రాద్దామా? ఇన్కమ్స్ చెప్పండి సేమ్ అలాగే. ఫస్ట్ అయితే సేల్స్. డివిడెండ్స్ రిసీవ్ చేసుకుంటారుగా, ఇంట్రెస్ట్ కానీ డివిడెండ్ కానీ ఇవన్నీ రిసీవ్డ్. డిస్కౌంట్ రిసీవ్డ్. డిస్కౌంట్ రిసీవ్డ్. మనం పే చేయాల్సిన అమౌంట్ పే చేసే పని లేదు మనకి, అది డిస్కౌంట్ రిసీవ్డ్. ఇంకా కమిషన్ రిసీవ్డ్. ఇంకా కమిషన్ రిసీవ్డ్. ఎక్స్పెండిచర్ లిస్ట్ చూసినా మీకు తెలుస్తాయి. మనం పే చేసినవి మనకి ఉన్నాయనుకోండి ఇన్కమ్. ఇప్పుడు రెంట్ ఉంది కదా, రెంట్ కూడా రెంట్ రిసీవ్ అయితే ఇది మనకి ఇన్కమేగా, రెంట్ రిసీవ్డ్. నెక్స్ట్ కమిషన్ రాసాం. ఎనీ ఇన్కమ్స్ గుర్తొస్తే చెప్పండి. ఏదండి? రికవరీ ఆఫ్ ఎక్స్పెన్సెస్, సేల్స్. ఓకే, అవి ఇక్కడ అడ్జస్ట్ చేస్తాము. అది ఇన్కమ్ కింద రాయటం కంటే కూడా జస్ట్ ఎక్స్పెండిచర్ రెడ్యూస్ చేసుకుంటాం ప్రస్తుతానికి. అది అవాయిడ్ చేద్దాం. P&L సపరేట్గా రాయం మనం. మన బుక్స్లో జనరల్గా కనబడే ఎక్స్పెండిచర్ మీ మెటీరియల్స్లో ఉంటాయి, స్టడీ మెటీరియల్స్లో ఇన్కమ్స్. మీకు బ్యాడ్ డేట్స్ రికవరీ అవుతుంది. బ్యాడ్ డేట్స్ ఏమో ఎక్స్పెండిచర్. ఏంటండి? బ్యాడ్ డేట్స్ ఏమో ఎక్స్పెండిచర్. లాస్. బ్యాడ్ డేట్స్ అనేది ఎక్స్పెండిచర్ కింద రాసుకుంటాం. అదే బ్యాడ్ డేట్స్ రికవరీ. ఇప్పుడు ఈ సంవత్సరం బ్యాడ్ డేట్స్ వచ్చాయి, 2 years తర్వాత అదే పర్సన్ వచ్చి మనకి అప్పుడు నేను డబ్బులు కట్టలేదని అని చెప్పి ఇప్పుడు మనకి అమౌంట్ పే చేశారు, దాన్ని ఏమంటాం? బ్యాడ్ డేట్స్ రికవరీ అంటాం. అప్పుడు ఏం చేస్తామంటే డైరెక్ట్గా ఇన్కమ్ కింద రాసుకుంటాం, మళ్ళీ అతని అకౌంట్ ఓపెన్ చేసి దాని కింద రాయం. డైరెక్ట్గా బ్యాడ్ డేట్స్ రికవరీని P&Lకి క్రెడిట్ చేస్తాం. బ్యాడ్ డేట్స్ రికవర్డ్. ఇంకా గవర్నమెంట్ నుంచి గ్రాంట్స్ వస్తాయి. గవర్నమెంట్ నుంచి గ్రాంట్స్ వస్తాయి. ఆ గ్రాంట్స్ కూడా ఇన్కమ్ కింద రాస్తుంటాయి. కొన్ని క్యాపిటల్ ఉంటాయి, క్యాపిటల్ కాకుండా గవర్నమెంట్ గ్రాంట్స్, రెవెన్యూ ఎక్స్పెన్సెస్ ఏమన్నా మనకి రికవరీ అవుతుంటాయి. గవర్నమెంట్స్ ఇస్తుంటారు, పే చేస్తారు. ఎక్కడైనా మీరు SCG అట్లా ఖర్చు పెట్టినప్పుడు మీకు ఏదైనా కొంత ఎక్స్పెండిచర్ వాళ్ళు ఇస్తుంటారు మనకి గ్రాంట్ల కింద. ఇంకా ఇప్పుడు కాలేజెస్ నడుపుతున్నాం మన టార్గెట్ అకాడమీకి, ట్యూషన్ ఫీజు వస్తుందిగా, ట్యూషన్ ఫీజ్, కోచింగ్ ఫీజ్, ట్యూషన్ ఫీజ్. ఇంకేమైనా ఉన్నాయా? లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఎసెట్ నేను ఎక్స్పెండిచర్ అని రాసా. సో ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఎసెట్ ఇన్కమ్ కింద రాసుకుంటాం.
ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్. సో ఇలాగా రకరకాల ఇన్కమ్స్ ఉంటాయి. సో వాట్ ఎవర్ లిస్టింగ్ ఎలా రాసినా సరే మీరు ఏం చేయాలి ఇక్కడ ఏంటంటే మన మెయిన్ పాయింట్, ఎసెట్స్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది, డెబిట్ బ్యాలెన్సా క్రెడిట్ బ్యాలెన్సా? డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. ఇంక్రీజ్ అయితే ఏం చేయాలి, అసెట్స్ని డెబిట్ చేయాలి. సో అసెట్స్ ఏంటమ్మా, ఆల్వేస్ డెబిట్. ఏదైనా అసెట్ అకౌంట్ అన్నారంటే డిఫాల్ట్గా మీకు గుర్తురావాలి అది డెబిట్ అని. లైబిలిటీస్ ఏదైనా క్రెడిటే ఉంటుంది. క్యాపిటల్ కూడా క్రెడిటే ఉంటుంది, అవునా? చూడండి ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి, డ్రాయింగ్స్ ఒకటి డెబిట్ ఉంటుంది. క్యాపిటల్ కింద రాసకైతే నెగిటివ్ క్యాపిటల్ డ్రాయింగ్స్. ఎక్స్పెండిచర్ డెబిటా క్రెడిటా? డెబిటే ఉంటాయి. ఇన్కమ్స్ అన్నీ కూడా సింపుల్గా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎంట్రీ. అసెట్స్ పర్చేజ్ ఇవన్నీ ఏంటమ్మా పర్చేజ్ చేసినప్పుడు కదా వస్తాయి. అసెట్స్ పర్చేజ్ చేసాం, ఫస్ట్ ఏం అడుగుతున్నా నేను అసెట్ పర్చేజ్డ్ విత్ క్యాష్ అంటే ఎంట్రీ ఏం రాస్తాం, అసెట్ ఇంక్రీజ్ అయింది కాబట్టి అసెట్నేమో డెబిట్ చేయాలి, అసెట్ అకౌంట్ డెబిట్. మన దగ్గర నుంచి క్యాష్ వెళ్తుంది కదా, ఇంకొక అసెట్ రెడ్యూస్ అవుతుంది, క్యాష్ అని ఇంకో అసెట్ ఏమవుతుంది రెడ్యూస్ అవుతుంది, టు క్యాష్ అకౌంట్ అని రాస్తాం. ఇంకా నువ్వు ఏ అసెట్ అని పర్చేజ్ చేయి, అసెట్ని ఏం చేయాలి పర్చేజ్ చేసినప్పుడు డెబిట్ చేయాలి. సరే క్యాష్కి కాదు నేను క్రెడిట్కి పర్చేజ్ చేశాను అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, అసెట్ని అయితే డెబిట్ చేయాలి, అసెట్ అకౌంట్ డెబిట్. మనం క్రెడిట్కి అయితే పర్చేజ్ చేసిన అంటే లైబిలిటీ జనరేట్ అయింది. సో ఎవరైతే మనకి లైబిలిటీ క్రెడిట్ ఇస్తారో వాళ్ళ నేమ్ రాసుకోవాలి. సింపుల్గా అసెట్ కాబట్టి మనం క్రెడిటార్స్ అనకూడదు. క్రెడిటార్స్ ఎక్కడ జనరేట్ అవుతారంటే ఓన్లీ మన ప్రిన్సిపల్ బిజినెస్కి సంబంధించి. అసెట్స్ ఎక్కడ పర్చేజ్ చేసినప్పుడు మాత్రమే క్రెడిటార్స్ జనరేట్ అవుతారు. అసెట్స్ పర్చేజ్ చేసినప్పుడు ఒక లైబిలిటీ లాంగ్ టర్మ్ లైబిలిటీ వస్తుంది. సో లైబిలిటీ అకౌంట్ ఏదైతే లైబిలిటీ ఉంటుందో ఏదండి అంతే, ఫైనాన్స్ వాళ్ళు ఎవరైతే ఫైనాన్స్ చేస్తారో వాళ్ళ కంపెనీకి మనం క్రెడిట్ చేసుకోవాలి. ఏదండి ఫైనాన్స్ క్రెడిటార్సా? ఇక మనకి ఏంటంటే ఇక్కడ మన బుక్లో వాడే లాంగ్వేజ్ డిఫరెంట్ ఉంటుందండి, సింపుల్గా వాడతారు, ప్రాక్టికల్గా మీకు డిఫరెంట్ ఉంటుంది. అంటే మనకి స్టూడెంట్స్కి హ్యాబిచుయేట్ అవ్వడానికి మన బుక్ లాంగ్వేజ్ని ఎక్కువగా తీసుకుంటాం. సో అసెట్ ఇంక్రీజ్ అయితే మీకు ఏం జరుగుతుందో చూడండి, ఒక అసెట్ ఇంక్రీజ్ అయినప్పుడు ఎయిదర్ ఇంకో అసెట్ అన్న డిక్రీజ్ అవుతుంది, లేదంటే ఒక లైబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇది మనం అబ్జర్వ్ చేయాలి. అర్థమైందా? ఒక అసెట్ మనం పర్చేజ్ చేసాం ఇంక్రీజ్ చేసామంటే రెండో ఎఫెక్ట్ ఇంకో అసెట్ అన్న డిక్రీజ్ అవుతుంది, ఒక లైబిలిటీ అన్న ఇంక్రీజ్ అవుతుంది. సేమ్ అలాగే లైబిలిటీ మనకు లైబిలిటీ తీసుకున్నాం, బ్యాంక్ లోన్ తీసుకున్నాం. సో బ్యాంక్ లోన్ తీసుకుంటే ఎంట్రీ, బ్యాంక్ లోన్ తీసుకున్నప్పుడు మనకి క్యాష్ వస్తుందిగా, సో క్యాష్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ లోన్ అకౌంట్. మనకు అర్థం కావడానికి ఓడి ఒకటి ఉంటుందిగా, ఎప్పుడు చూస్తూ ఉంటాం ఓడి. ఇక్కడ ఏమైంది, అసెట్ ఇంక్రీజ్ అయింది, లైబిలిటీ కూడా అంటే ఒక లైబిలిటీ ఇంక్రీజ్ అయినప్పుడు మనకి ఒక అసెట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అర్థమైందా? అదే లైబిలిటీ రీపే చేశారు మీరు, అప్పుడు ఏమవుతుంది రివర్స్, లైబిలిటీని మనం రీపే చేసాం, బ్యాంక్ లోన్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ పేమెంట్ చేశాం. సో లైబిలిటీ డిక్రీజ్ అయింది, అసెట్ డిక్రీజ్ అయింది. డబల్ ఎఫెక్ట్స్ చూసుకోవాలి, ఒకటి ఇంక్రీజ్ అయినప్పుడు ఇంకో చోట ఎక్కడ ఉంటుంది అనేది మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఇలాగా ఒకటి డెబిట్ ఒకటి క్రెడిట్ అయ్యి అలాగే ఎంట్రీస్ అన్నీ రాసుకుంటే వెళ్ళిపోయినప్పుడు మనకి ఫైనల్ అకౌంట్స్లో ఆటోమేటిక్గా అన్నీ అడ్జస్ట్ అయ్యి డబుల్ ఎంట్రీ సిస్టమ్ వల్ల మనకి ప్రాఫిట్ ఆర్ లాస్ ఆటోమేటిక్గా ఫైండ్ అవుట్ అవుతుంది. బ్యూటీ ఆఫ్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ అదే, ఆటోమేటిక్గా ఎవ్రీథింగ్ విల్ గెట్ అడ్జస్ట్. క్యాపిటల్ కూడా అంతే, ఇంకా క్యాపిటల్ ఇంక్రీజ్ అయితే ఏం చేయాలి, క్యాపిటల్ని క్రెడిట్ చేయాలి.
సో క్యాపిటల్ ఇంక్రీజ్ అవ్వటం అంటే ఏదో ఒక అసెట్ లేదంటే క్యాష్ తీసుకొస్తారు కదా, కాబట్టి ఎంట్రీ క్యాష్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్ అకౌంట్. క్యాష్ తెచ్చారనుకుంటే టు క్యాపిటల్. కాకపోతే ఇక్కడ క్యాపిటల్ విత్డ్రా చేశారండి, కొంత అమౌంట్ని ప్రొపరేటర్ కానీ విత్డ్రా చేస్తే క్యాపిటల్ని డెబిట్ చేయం. డిఫరెన్స్ ఏంటంటే అంటే ఇక్కడ క్యాపిటల్ని డెబిట్ చేయం, మనం డ్రాయింగ్స్ని డెబిట్ చేయాలి. క్యాష్ విత్డ్రా చేశాడు అనుకోండి, డ్రాయింగ్స్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. నెక్స్ట్ ఏదైనా ఎక్స్పెండిచర్ని మనం ఇంకర్ అయ్యాం, ఎక్స్పెండిచరు ఇంకర్ అయితే చాలు, నేను పేమెంట్ గురించి మాట్లాడట్లా, ఎక్స్పెండిచర్ని ఇంకర్ అయ్యాం. దట్ మీన్స్ ఫర్ సపోజ్ ఒక బిల్డింగ్ మనం రెంట్గా తీసుకున్నాం, మంత్ అయిపోయింది, మనం కానీ పేమెంట్ చేయలా, 31st మార్చ్ వచ్చింది, పేమెంట్ చేయలేదు కదా అని చెప్పేసి మనం దాని ఎక్స్పెండిచర్ని వదిలేద్దామా రాయకుండా అంటే కాదు. మనం అక్రూవల్ బేసిస్ మీద ఎప్పుడైతే అక్రూ అవుతుందో, దట్ మీన్స్ ఎప్పుడైతే ఇంకర్ అవుతామో అప్పుడు ఎక్స్పెండిచర్ రికగ్నైజ్ చేసేయాలి మన బుక్స్లో. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పేమెంట్, ఓకేనా. సో ఎక్స్పెండిచర్ ఇంకర్డ్కి ఎంట్రీ ఏంటి అంటే ఎక్స్పెండిచర్ అకౌంట్ డెబిట్ టు పేమెంట్ చేస్తే క్యాష్ అకౌంట్. సో అవుట్ స్టాండింగ్ ఎక్స్పెండిచర్ కూడా వస్తుంది, దాని గురించి చిన్న డిస్కషన్ నేను ఎప్పుడు పెడతాను. దీంతోపాటు ఇన్కమ్కి సంబంధించి ఒక ఎంట్రీ రాసుకుందాం. ఫస్ట్ అయితే మనకు సేల్స్ ఉందిగా, సేల్స్ అయినా ఏదైనా ఇన్కమ్ డెబిట్ అవుతుందా క్రెడిట్ అవుతుందా అంటే క్రెడిట్ అవుతుంది. సో క్రెడిట్ సైడ్ టు ఇన్కమ్ వాట్ ఎవర్ ఆర్ సేల్స్, మనం ఇన్కమ్ జనరేట్ ఏంటంటే మనకి ఏదో ఒక అసెట్ ఇంక్రీజ్ అవుతుంది, దట్ మీన్స్ క్యాష్ అకౌంట్. క్యాష్ వస్తుందిగా జనరల్గా క్యాష్ అకౌంట్. ఇలాగ మీరు ఇంకా ఏదైనా పెట్టుకోండి, ఇన్కమ్ ప్లేస్లో ఏ ఇన్కమ్ అయినా రాయండి మీరు. క్యాష్ టు సేల్స్, క్యాష్ టు డివిడెండ్, క్యాష్ టు డిస్కౌంట్ రిసీవ్డ్, క్యాష్ టు కమిషన్ రిసీవ్డ్, క్యాష్ టు రెంట్. అర్థమైందా? ఎనీ ఇన్కమ్ మీకు ఏమవుతుంది, క్రియేట్ అయిపోతుంది. ఎంట్రీస్ అన్నీ ఇంకా మీరు ఏదైనా తీసుకోండి, అక్కడ మనం రీప్లేస్ చేస్తాం. సింపుల్గా బ్రీఫ్గా ఎంట్రీస్ గురించి చిన్న డిస్కషన్ చేసాం మనం, ఓకేనా. ఈ లిస్ట్ రాసుకుంటారా, కొంచెం ఫాస్ట్గా రాసేసేయండి మీ నోట్స్లో. ఫోర్ అయింది, 4-7 వరకు వెయిట్ చేద్దాం, 7 minutes రాసేయాలి అందరూ. జస్ట్ ఫాస్ట్గా రాసేయాలి.
సార్ రాసుకోవాలి సార్, బుక్స్లోనే ఉండాలి. ఫోర్ అయింది, ఇంక 3 minutes వెయిట్ చేస్తా. కంప్లీటెడా? కంప్లీట్ అయిపోతే కంప్లీట్ అయిన మెసేజ్ పెట్టండి అమ్మా. ఇంకా రాయని వాళ్ళు ఉంటే స్క్రీన్ షాట్ అన్నా తీసుకోండి అట్లీస్ట్. జూమ్ ఐడిలో, జూమ్ వీడియోలో స్క్రీన్ షాట్ తీసుకోండి. సత్యనరసింహ స్వామి కంప్లీటెడ్. స్క్రీన్ షాట్ తీసుకోండి. రిమైనింగ్ వాళ్ళది అయిపోయిందా? కన్ఫర్మ్ చేయండి. రిమైనింగ్ వాళ్ళు కన్ఫర్మ్ చేయాలి ఒకసారి. అయిపోయిందా? కంప్లీటెడా?
శ్రీవల్లి కంప్లీటెడ్. 1 minute వెయిట్ చేద్దాం. అవన్ వాళ్ళ స్క్రీన్ షాట్ అనేది తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వెళ్దామా? అయిపోయింది అందరిది? ఓకే అమ్మా, నెక్స్ట్. జస్ట్ సింపుల్ క్వశ్చన్. అయిపోయిందా? ఓకే అమ్మా, ఐశ్వర్య కూడా కంప్లీట్. నేను మ్యారీడ్. అగైన్ నేనే. ఇక్కడ ఫాదర్ ప్రవీణ్. ఏంటమ్మా అవి? ప్రవీణ్, మ్యారీడ్ ప్రవీణ్, ఫాదర్ ప్రవీణ్. మూడు ఒకటేనా? మూడు నేనే, కానీ స్లైట్గా వేరియేషన్ ఉంటుందిగా. ఇక్కడ ఏంటమ్మా, నేను సింగిల్, ఇక్కడ సింగిల్ కాదు, ఇక్కడ డబుల్ కూడా కాదు, ట్రిబుల్ అవుతాం కదా. కానీ పర్సన్ మాత్రం సేమేగా, కానీ టైమింగ్ని బట్టి మారిపోతుందా? అట్లాగే మనకి బుక్స్లో టైమింగ్ని బట్టి మారిపోయే సిచ్యువేషన్ బట్టి, దాని స్టేటస్ని బట్టి, నా స్టేటస్ని బట్టి నన్ను పిలిచే విధానం మారిపోతుంది. అలాగే మనకి ఇన్కమ్ ఉందనుకోండి అమ్మా, ఇన్కమ్ ఫర్ ఎగ్జాంపుల్ రెంట్. ఇక్కడ రెంట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. ఇన్కమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. లాస్ట్ వన్ ఈజ్ అక్రూడ్ రెంట్. డిఫరెన్స్ ఉందా మూడింటికి? మూడు ఇన్కమ్స్ లాగే అనిపిస్తాయి, మూడు రెంటే. కానీ జస్ట్ రెంట్ అన్నానంటే ఇది నాకు ఇన్కమ్ అవుతుంది. ఏమవుద్ది? ఇన్కమ్ అవుతుంది.
కానీ రెంట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ఏమవుద్ది? ఇన్కమ్ అవుద్దా? రెంట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, దట్ మీన్స్ ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ముందే వచ్చింది, అది దట్ ఈస్ నాట్ అన్ ఇన్కమ్. అదేంటండి అంటే లైబిలిటీ. మనకు ముందే వచ్చింది. ఫర్ సపోజ్ 2 months రెంట్ని అడ్వాన్స్ ఇచ్చేసారు, మనకు ముందే ఇచ్చారు. కానీ మనం ఈ 2 monthsలో వాళ్ళు మన దగ్గర ఉన్నారనుకోండి, మన బిల్డింగ్లో, ఓకే బిల్డింగ్ యూసేజ్కి ఇస్తాం, మన రెస్పాన్సిబిలిటీ ఉంది, ఏదో ఒకటి రీపే చేయాలి. ఎలా రీపే చేస్తాం? ఏదో బిల్డింగ్ యూసేజ్లోనే రీపే చేస్తాం, లేదు ఉండట్లేదు వెళ్ళిపోతున్నారు అనుకోండి, అడ్వాన్స్ ఏం చేయాలి? మనం రీపే చేయాలి. అంటే మనకి రీపే చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఫ్యూచర్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంటుంది. దేనికి? అడ్వాన్స్ ఇన్కమ్కి ఉంటుంది. కాబట్టి దాన్ని అడ్వాన్స్ ఇన్కమ్ ఏదైతే మీరు తీసినా అది ఇన్కమ్ కాదు, దట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఏ లైబిలిటీ. నెక్స్ట్ అక్రూడ్ రెంట్. ఇందా చెప్పాం కదా ఎగ్జాంపుల్, 31st March వచ్చింది, ఇన్కమ్ మీన్స్ ఇంకర్ అయ్యా మీన్స్ రావాలి, మనకు అక్రూ అయింది, కానీ మనకి ఇంకా వాళ్ళు పే చేయలేదు కదా అని చెప్పేసి ఇన్కమ్ కాకుండా పోతుందా అంటే ఇన్కమ్ అవుతుంది. కానీ అక్రూడ్ రెంట్ ఏమవుతుందంటే అంటే మనకి ఎసెట్ అవుతుంది. మనకి ఇప్పుడు వచ్చిందా అమౌంట్? రాలా. రిసీవబుల్ అక్రూడ్ రెంట్ అంటే ఏంటి? రిసీవబుల్ అన్నీ ఏమవుతాయండి అంటే అసెట్స్. రిసీవ్డ్ కాదు, రిసీవబుల్. రిసీవ్డ్ అన్నాను అనుకో ఏమవుతుంది? రిసీవ్డ్ అంటే ఇన్కమ్ అయిపోతుంది, ఇక్కడ ప్రాబ్లం లేదు. రిసీవబుల్ అని ఎప్పుడైతే అంటున్నానో ఫ్యూచర్లో రిసీవ్ అవుతుంది, కానీ మనకి రైట్ వచ్చింది తీసుకునే రైటు కంపల్సరీగా, దాన్ని ఏమంటామండి అంటే ఎసెట్ అంటాం ఇన్కమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అది అదే ఎక్స్పెండిచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి? ఎక్స్పెండిచర్ సేమ్ రెంటే తీసుకుందాం. ఎక్స్పెండిచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో జనరల్గా రెంట్ అన్నానంటే అది నాకు ఏమవుతుందండి అంటే ఎక్స్పెండిచర్ అవుతుంది. అదే ప్రీపెయిడ్ అన్నాను అనుకో, ఏమన్నా నేను ఇక్కడ ప్రీపెయిడ్ రెంట్, ప్రీపెయిడ్ ఎక్స్పెండిచర్, వాట్ ఎవర్ రెంట్ అవ్వచ్చు, ఇంట్రెస్ట్ అవ్వచ్చు, ఏదైనా ముందే పే చేసాం. ప్రీపెయిడ్ ముందే పే చేసాం అంటే మనకి ఫ్యూచర్లో దాన్ని ఆ బిల్డింగ్ యూజ్ చేయటమో, లేదంటే మనం ఉండకపోతే మన డబ్బులు మనకు వస్తాయిగా, ఫ్యూచర్లో వస్తుంది మనకి ఇన్కమ్. దానికి కొంత పీరియడ్ పాటు దానికి యూజ్ చేసుకునే రైట్ మన దగ్గర ఉంది, కాబట్టి దాన్ని ఏమంటారండి అంటే ఎస్సెట్ అంటారు. ఏమంటారు? ప్రీపెయిడ్ని ఎస్సెట్ అవుతుంది, అది మనకి బ్యాలెన్స్ షీట్కి వెళ్తుంది. సేమ్ అలాగే మనకి 31st March వచ్చింది, పే చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మన మీద ఉంది, కానీ ఇంకా పే చేయాల. అదేంటండి అంటే అవుట్ స్టాండింగ్ ఎక్స్పెండిచర్. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెండిచర్ పే చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఫ్యూచర్లో ఉంది అన్నట్టు, అదేంటిది? ఎసెటా? లైబిలిటీ. ఏంటమ్మా? అవుట్ స్టాండింగ్ ఎక్స్పెండిచర్ అనేది లైబిలిటీ కింద మనం ట్రీట్ చేయాల్సింది. చూడండి, అన్నీ రెంట్లే. ఇన్కమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెంటే, ఎక్స్పెండిచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెంటే, కానీ దాని స్టేటస్ని బట్టి అది ఇన్కమ్ నుంచి అసెట్కి అవుతుంది, లైబిలిటీకి అవుతుంది, ఎక్స్పెండిచర్ నుంచి అసెట్ అవుతుంది, లైబిలిటీ అవుతుంది. ఓకేనా? చూడండి, నేను ఒక చార్ట్లో రాసుకున్నాం అనుకోండి, ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అయితే ఏంటమ్మా? ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ఉంటుంది, లేదంటే అక్రూడ్ ఇన్కమ్. అక్రూడ్ మీ బుక్స్లో ఒక్కొక్కసారి ప్రీపెయిడ్ ఇన్కమ్ అని వాడతారు, అదైనా సరే అక్రూడ్ ఇన్కమ్ అన్న ఒకటే. బేసిక్గా ఇన్కమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ప్రీపెయిడ్ అని వాడకూడదు, పెయిడ్ అంటే మనం పే చేసినట్టు, రిసీవ్ చేసినట్టు, కాబట్టి అక్రూడ్ అనే వాడాలి యాక్చువల్గా. కానీ మీ మెటీరియల్స్లో ఒక్కొక్కసారి ప్రీపెయిడ్ ఇన్కమ్ అంటారు, ప్రీపెయిడ్ ఇన్కమ్ అన్నా అక్రూడ్ ఇన్కమ్ అన్నా ఒకటే. నెక్స్ట్ ఎక్స్పెండిచర్. ఎక్స్పెండిచర్ కూడా 2 అవ్వచ్చు. ఏంటి? ప్రీపెయిడ్ ఆర్ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెండిచర్.
సరే, ఇన్కమ్కి వద్దాం. జస్ట్ ఇన్కమ్ అని అంటే అది ఏ బ్యాలెన్స్, ఏం చేయాలి? ఇన్కమ్ని క్రెడిట్ చేయాలి. రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ఏమవుతుంది? అది రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అనేది లైబిలిటీ. సో లైబిలిటీని కూడా ఏం చేస్తాం మనం? క్రెడిట్ చేస్తాం. అక్రూడ్ ఇన్కమ్ ఈజ్ అన్ అసెట్. అసెట్ని ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి, డెబిట్ చేయాలా? డెబిట్ చేయాలి. నెక్స్ట్ ఎక్స్పెండిచర్కి వస్తే, ఎక్స్పెండిచర్ మామూలుగా ఏ బ్యాలెన్స్? డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. అదే ప్రీపెయిడ్ ఎక్స్పెండిచర్ అయితే ఇదేంటి? అసెట్ లైబిలిటీయా? ప్రీపెయిడ్ ఎక్స్పెండిచర్ అనేది అసెట్ కాబట్టి దీన్ని కూడా డెబిట్ చేస్తాం. అదే అవుట్ స్టాండింగ్ అయితే, అవుట్ స్టాండింగ్ ఇట్ ఈజ్ ఏ లైబిలిటీ. స్టేటస్ లైబిలిటీ అయింది కాబట్టి అవుట్ స్టాండింగ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఏం చేయాలి? క్రెడిట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఎక్స్పెండిచర్ ఇన్కమ్ గురించి బ్రీఫ్గా అవుట్ స్టాండింగ్ ఏంటి, ప్రీపెయిడ్ ఏంటి, ఒక్కసారి ఫాస్ట్గా రాసేయండి ఇంతవరకు.
క్లాస్ కంప్లీట్ అయిందా? అందరు నోట్ చేసుకున్నారా? కంప్లీట్ అయితే కంప్లీట్ అండ్ మెసేజ్ ప్రవళిక కంప్లీట్ అయిపోయింది. సత్య నరసింహస్వామి కంప్లీటెడ్. సూర్య, జయశ్రీ కంప్లీటెడ్. ఓకే, ఆల్మోస్ట్ అందరిది కంప్లీట్ అయినట్టే. శ్రీవల్లి కంప్లీటెడ్. వెరీ గుడ్. మనం ఏం చేద్దామంటే కామన్గా ఎంట్రీస్ అన్నీ రాసుకుందాం. ఎంట్రీస్ గురించి ఒకసారి డిస్కషన్ చేసామంటే ఇంకా మనకి జనరల్ అయిపోయినట్టే. సో ఫస్ట్ ఏంటండి అంటే ఈరోజు ఒక ఎంట్రీ చూద్దాం. టుమారో రిమైనింగ్ అన్ని ఎంట్రీస్ చూసేస్తాం, అయిపోతుంది. ఇక్కడతో జనరల్ అయిపోతుంది. లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్ ఒక్కటే క్లాస్, జనరల్కే ఎక్కువ టైం పడుతుంది. సో ఫస్ట్ ఏంటమ్మా, బిజినెస్ని మనం ఏం చేస్తాం? స్టార్ట్ చేస్తామా? సో బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎంట్రీ ఏంటి క్యాపిటల్కి అనేది ఒక్కసారి రాసుకుందాం. బిజినెస్ స్టార్టెడ్ విత్ క్యాష్ అవ్వచ్చు. క్యాష్ ఒక్కటే ఇవ్వాలని రూల్ ఉందా? ఓనర్ దగ్గర ఒక బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ కూడా ఇవ్వచ్చుగా. తన ఇన్వెస్ట్మెంట్ కింద, క్యాపిటల్ కింద బిల్డింగ్ అయినా ఇస్తాడు. లేదా ఫర్నిచర్ ఉంది, ఫర్నిచర్ ఇవ్వచ్చు. ఎనీథింగ్ తన దగ్గర ఏదైతే అసెట్స్గా ఏదైతే ఫీల్ అవుతారో, పేటెంట్ ఉంది, పేటెంట్ ఇవ్వచ్చు, ట్రేడ్ మార్క్స్ ఇవ్వచ్చు, ఎనీథింగ్ తను ఏం చేయొచ్చు, ఇన్వెస్ట్మెంట్ కింద తన క్యాపిటల్ కింద ఇవ్వచ్చుగా బిజినెస్కి. ఏది ఇచ్చినా సరే, క్యాష్ ఆర్ ఎనీ. ఎంట్రీ ఏం రాస్తామండి అంటే క్యాష్ వస్తే క్యాష్ అకౌంట్ ఆర్ అసెట్. మనం ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో బుక్స్ రాస్తున్నాం? బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాస్తున్నాం. బిజినెస్ వేరు, ఓనర్ వేరు కదా. సో మన బుక్స్లో ఓనర్ అమౌంట్ మనకి ఇస్తున్నాడు అంటే బిజినెస్కి ఇస్తున్నాడు అని అంటే బిజినెస్కి అదేమవుతుంది, క్యాష్ వచ్చింది అనుకో అసెట్ అవుతుంది, అంటే అసెట్ ఇంక్రీజ్ అవుతుంది. లేదా అదర్ అసెట్ ఏమైనా వచ్చినా అక్కడ అసెట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అయినప్పుడు ఏం చేయాలి, డెబిట్ చేయాలి. ఆ పర్టికులర్ అసెట్ని డెబిట్ చేయాల్సి ఉంటుంది. క్యాష్ ఆర్ ఎనీ అసెట్ ఏది ఇస్తే అది, ఆ పర్టికులర్ అసెట్ని డెబిట్ చేయాలి. డెటార్ టు ఓనర్ ఇచ్చేదాన్ని ఏమంటాం మనం, టైప్ ఆఫ్ లైబిలిటీ బట్ నాట్ ఏ లైబిలిటీ, కాబట్టి దాన్ని క్యాపిటల్ ఓనర్స్ క్యాపిటల్ అకౌంట్ అని రాస్తాం. అర్థమైందా? బేస్ ఎంట్రీ ఫస్ట్ స్టార్ట్ అయ్యేది బిజినెస్ ఈ ఎంట్రీ తోటే స్టార్ట్ అవుతుంది. ఇందులో మీరు చూస్తే అసెట్ ఏమో ఇంక్రీజ్ అవుతుంది, క్యాపిటల్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అంటే మన క్యాపిటల్ ఇంక్రీజ్ అవుతుందంటే అసెట్ అనేది డెఫినెట్గా ఇంక్రీజ్ అవుతుంది. ఎనీ అసెట్ అవ్వచ్చు. ఓకేనా? సో క్యాపిటల్ గురించి ఈరోజు వెరీ గుడ్ అమ్మా. రేపు కొన్ని స్పెషల్ ఎంట్రీస్ కూడా చూద్దాం. మనం మేజర్గా అన్ని కామన్ ఎంట్రీస్ ప్లస్ స్పెషల్ ఎంట్రీస్, అవుట్ స్టాండింగ్ ఇటండి అన్ని ఎంట్రీస్ కూడా చూసి నెక్స్ట్ లెడ్జర్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని జనరల్ లెడ్జరు ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేస్తాం. ఒక ఎగ్జాంపుల్కి అన్నీ ప్రిపేర్ చేసామంటే అన్నీ అయిపోయినాయి. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్లో మనం కంటిన్యూ చేద్దాం. సో మీకు సార్ యాడ్ అవుతారమ్మా, సార్ వచ్చేస్తారు, అందరూ ఉండండి క్లాస్లో ఉండండి. నేను రికార్డింగ్ స్టాప్ చేస్తాను. ఈ ఎంట్రీ వరకు రాసుకోండి అందరూ. క్యాపిటల్ అకౌంట్, క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ అకౌంట్. ఓకేనమ్మా. ఫర్ టుడే ఎవ్రీవన్, బాయ్.